రబీ 2025 నుంచి 26 సీజన్ కు నంద్యాల జిల్లాకు అవసరమైన 63,004 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం ప్రణాళిక రూపొందించామని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 23,608 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా ఇప్పటివరకు 54,975 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు విక్రయించినట్లు చెప్పారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని, రాబోయే పంట కాలంలో కూడా యూరియాకు కొరత ఉండదని స్పష్టం చేశారు. ఎవరైనా డీలర్లు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకు గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను అర్హత కలిగినటువంటి రైతులందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26లో ఇది 3వ విడత రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 2,06,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు 119.9 కోట్ల రూపాయలు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. 3 దఫాలుగా ఇప్పటికే 400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం ఈ రోజుతోటి కంప్లీట్ అవుతుంది. తర్వాత అట్లాగే మనకి ఎరువులకు సంబంధించి మనకి 63,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకు అవసరం ఉండగా ఇప్పటికే 75,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకి సరఫరా చేయడం జరిగింది. దానిలో 53,000 మెట్రిక్ టన్నులు రైతుల అవసరాల మేరకు సరఫరా చేయడం కూడా జరిగింది. సో మనకి ఇంకా ఇప్పుడు మన దగ్గర 23,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. సో యూరియాకి ఎలాంటి కొరత లేదు. ఆల్రెడీ రైతులు కూడా ఇప్పటికీ అన్ని పంటలకి యూరియా వాడకం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా యూరియా సేల్స్ కూడా పెద్దగా జరగకుండా పరిస్థితి లేదు. కావాల్సినటువంటి రైతులకి మనం ఇంకా ఎక్కడ కావాలన్నా కానీ ఆర్ఎస్కే ద్వారా కానీ లేకపోతే పిఎస్ఎస్ ద్వారా కానీ ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా ఇవ్వడానికి మన దగ్గర పుష్కలంగా ఎరువు నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.